ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఇందాకే మీకు చెప్పినట్లుగా జర్నలిజంలో మొదటిసారిగా వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. అదే చెప్పారు సంస్కార్ అవార్డ్స్. ఈ సంస్కార్ అవార్డ్స్ ఎవరికి ఇస్తున్నారంటే అన్ని పద్మశ్రీలు అందుకున్న వాళ్ళకే. ఆసనంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వీరు పేరు తెలియని వారు లేరు. ఈయన మిమిక్రీలో తడిసి ముద్దయిపోయిన వాళ్ళం మన అందరం కూడా. 1932 డిసెంబర్లో ఈయన అనేక రకాలుగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఆయన 16వ సంవత్సరం నుంచి మిమిక్రీని ప్రదర్శించి ప్రతిభను కనిపించారు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో తమ పెర్ఫార్మెన్స్ను ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ కీర్తిని వారు అందుకున్నారు. వారికి ఆంధ్ర ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. వారికి ఆకృతి ఈరోజు సంస్కార్ అవార్డ్స్ను అందజేస్తుంది. మీరందరూ కూడా మరొక్కసారి కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. కూటగనం అన్నట్లుగా కనిపిస్తోంది. వారు మన దేశానికి హాకీ ఛాంపియన్గా, హాకీ క్రీడల్లో వారు ఉత్తమోత్తమైన ప్రదర్శనలు చూపించారు. ముఖ్యంగా ఆయన అర్జున అవార్డును అందుకున్నారు. 2002లో పద్మశ్రీ అవార్డులో ప్రభుత్వం అందుకున్నారు. వారిని మనందరూ కూడా మనసారా అభినందిద్దాం. వారికి మరొక్కసారి కర్తవ్యాలతో వారికి మాకెంతో ఆత్మీయులు ఈ మధ్యకాలం. మా నాన్నగారు ఎక్కువగా ప్రేమించి పెంటమరాజు కిషన్ రావు గారు ఇక్కడ ఉన్నారు. వారిని వేదిక మీదకి సతీ సమేతంగా ఆహ్వానిస్తున్నాను. వారిని కూర్చోండి.